హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్. సో మన సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఏమేమి ఉంటుంది? లీనర్ అరేంజ్మెంట్స్, సర్కులర్ అరేంజ్మెంట్స్, రో అండ్ కాలమ్ అరేంజ్మెంట్స్. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో ఈ వీడియోలో నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవరైనా బ్యాంక్స్ కానీ ఎవరైనా అప్లై చేసి ఇప్పటి నుంచి ఎవరైనా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో నేను బేసిక్ చెప్తున్నాను, ఓకేనా? సో చూసే ముందు నా నుంచి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకే? సో ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనం ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయకముందు మనకు కొన్ని టర్మ్స్ అనేవి మనకి తెలియాలి కదా, అవునా కదా? సో కొన్ని టర్మ్స్ అవి ఏంటివో, ఓకేనా? అవి ఏంటివో, ఆ టర్మ్స్ ఏంటివో మనం ఇవి చూసేద్దాం. సో ఫస్ట్ అడ్జసెంట్. సో అడ్జసెంట్ అంటే ఏంది? సో ఒక పర్సన్ ఇక్కడికి ఉన్నారనుకోండి, అడ్జసెంట్ టు కే, ఓకే? కేకి అడ్జసెంట్, ఓకే? కేకి అడ్జసెంట్ అనమాట. కే పక్కన కూర్చుని అతను అనమాట, ఓకే? కేకి అడ్జసెంట్. సో ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ అంటే ఏంది? సో ఏ ఆల్టర్నేట్ బి, ఓకేనా? ఏ ఆల్టర్నేట్ టు బి, బి ఆల్టర్నేట్ టు ఏ, ఓకేనా? ఒక పర్సన్ ఒక ప్లేస్ అనేది లీవ్ చేసి ఇంకొక ప్లేస్ అనమాట, ఓకే? ఆల్టర్నేట్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది? బిట్వీన్. బిట్వీన్ అంటే ఏంది? ఏకి బికి బిట్వీన్, ఇక్కడ బిట్వీన్, ఓకే? ఏకి బికి బిట్వీన్, ఓకేనా? వీళ్ళిద్దరి మధ్యలో ఉండే వాళ్ళని బిట్వీన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది? డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఏంది? సో ఇప్పుడు సపోజ్ డయాగ్నల్ అంటే ఇప్పుడు సర్కిల్. సో సపోజ్ ఇప్పుడు మనం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ ఇక్కడ పి ఉంది. సో పి ఈజ్ డయాగ్నల్ టు క్యూ, ఓకేనా? డయాగ్నల్ అంటే ఇలా, ఓకే? నెక్స్ట్ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే ఏంటి? మనకి క్లాక్ వైజ్ అంటే ఎలా వస్తుంది? మన క్లాక్ వైజ్ ఇలానైనా సర్కిల్ మన క్లాక్ వైజ్ ఎలా వస్తుంది? ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఫేసింగ్. సో ఫేసింగ్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ 2 rows ఉన్నాయి అనుకోండి, అవునా? ఇక్కడ 2 rows ఉన్నాయి, ఓకే? ఇక్కడ 2 rows ఉన్నాయి. 2 rows లో ఇప్పుడు ఒక 1 person ఏ ఉంది, 1 person టు ఈచ్ అదర్ బి. సో ఏ అండ్ బి ఈజ్ ఈచ్ అదర్, ఓకే? ఫేసింగ్ టు ఈచ్ అదర్, ఫేసింగ్ ద. సో ఇద్దరం ఒకరు ఇట్లా ఫేస్ చేసుకోవడాన్ని ఫేసింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఆపోజిట్. సో ఆపోజిట్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఉంది, సో ఆపోజిట్ టు బి, ఓకే? బి ఈజ్ ఆపోజిట్ టు ఏ, ఓకే? అర్థమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు. సో నెక్స్ట్ ఏంటంటే టిప్స్ అనమాట. సో టిప్స్ ఏంటంటే చూడండి. సో ఇప్పుడు ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, అంటే డికి లెఫ్ట్ లో ఏ కూర్చుంది అనమాట, ఓకే? డి. సో ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, డికి లెఫ్ట్ లో ఏ కూర్చుంది, ఓకే? అలానే సో నెక్స్ట్ ఏ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ద డి. అండ్ అలానే ఇంకొకటి ఏంది? ఏ ఈజ్ సిట్టింగ్ ద రైట్ ఎండ్, ఓకే? ఏ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ అంటే ఏది? ఇదేనా ఇంకా రైట్ ఎండ్. సో ఇంక ఇక్కడ ఎవరు ఉండాలన్నమాట, రైట్ ఎండ్. సో ఇలాంటి టిప్స్, సో ఇలాంటి తెలుసుకోండి. ఇది బేసిక్, ఓకేనా? మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బేసిక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది? మనం ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనము క్వశ్చన్ అనేది చదవండి, ఓకేనా? ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదివామనుకుని ఒక ఐడియా అనేది మనకు వస్తుంది, ఓకేనా? క్వశ్చన్ అంత పెద్దగా ఉంది, క్వశ్చన్ టైం వేస్ట్ అవుతుంది అని స్కిప్ చేయకండి. జస్ట్ ఒక్కసారి ర్యాండమ్ చదవండి, ఒక ఐడియా అన్నది వస్తుంది మీకు, ఓకేనా? అప్పుడు ఒక ఐడియా అన్నది వచ్చినాక అప్పుడు మీరు ఓకే ఇలా అని ఒక సాల్వ్ చేయొచ్చు మనం, ఓకేనా? సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వశ్చన్లో నెగిటివ్. సో క్వశ్చన్లో నెగిటివ్ అంటే ఎలా? సో ఇప్పుడు మనకి పారాగ్రాఫ్లో నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ అంటే ఏంది? ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బి, ఓకే? అంటే ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బి, బి పక్కన ఏ అనేది కూర్చుంటలేదు, ఓకే? ఇది అనేది నెగిటివ్, ఓకేనా? సో పాజిటివ్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన క్వశ్చన్లో లెఫ్టా రైటా, ఎట్ సైడ్ ఎటు ఏ డైరెక్షన్లో పోవాలని కన్ఫ్యూజనే ఉంటుంది. వాళ్ళు కనుక మనకి ఏ డైరెక్షన్ కనుక ఇవ్వలేదు, స్పెసిఫై చేయలేదు అని అంటే మనం సెంటరే తీసుకోవాలి, ఓకేనా? సపోజ్ వాళ్ళు మనం కనుక స్పెసిఫై చేస్తే లెఫ్టా రైట్ అని స్పెసిఫై చేస్తే యూ కెన్ గో త్రూ. ఒకవేళ ఇవ్వలేదంటే మనము సెంటర్ అని తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని సాల్వ్ చేద్దాం. రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం, ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే రామ్, వరుణ్, ఆవని అండ్ జ్యోత్స్న, సోనాలి, కామేష్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో, ఓకేనా? ఇక్కడ మనకు ఒక రో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? నెక్స్ట్ పాయింట్ ఏంటిది? సోనాలి అండ్ కామేష్ ఆర్ ఇన్ ద
or in the sitting in the middle. So or in the sitting in the middle of the row. So Sonal and Kamlesh ఏంటంటే సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు మనకి 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో సోనాల్ అండ్ కామ్లేష్ వాళ్ళు మధ్యలో ఒక మిడిల్ అనమాట, మిడిల్ ఆఫ్ ద రో నెక్స్ట్ ఈచ్ అదర్ మిడిల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ సచ్ దట్ కామ్లేష్ ఈజ్ అ రైట్ ఆఫ్ సోనాల్. అంటే ఇక్కడ ఏంది సోనాల్కి రైట్లో సో దట్ సచ్ దట్ కామ్లేష్ ఈజ్ అ రైట్ ఆఫ్ సోనాల్. ఓకే సోనాల్కి రైట్ అనమాట. అంటే మిడిల్ అంటే ఇదేనా, సో మిడిల్ అంటే సోనాల్కి రైట్. ఓకే సోనాల్కి రైట్ ఎవరు, కామ్లేష్. అందరూ అదర్ సచ్ దట్ కామ్లేష్ ఈజ్ అ రైట్ ఆఫ్ సోనాల్, సోనాల్కి రైట్ కామేష్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమని నెక్స్ట్ వరుణ్ అండ్ ఆవని ఆర్ సిట్టింగ్ ఇన్ ద డిఫరెంట్ ఎండ్స్. ఓకేనా డిఫరెంట్ ఎండ్స్ అంటే ఇది. సో డిఫరెంట్ ఎండ్లు ఎవరెవరు, వరుణ్ అండ్ ఆవని. ఓకేనా ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు వరుణ్ ఆవని, ఇక్కడైనా ఉండొచ్చు వరుణ్ ఆవని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆవని ఈ సిట్టింగ్ రైట్ టు ద రామ్. రామ్కి రైట్లో ఆవని అంటే రామ్కి రైట్లో ఆవని అంటే ఇలానే వచ్చేది మనకి. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ వస్తున్న రామ్ అండ్ ఆవని, ఇక్కడ వస్తున్న రామ్ అండ్ ఆవని వస్తుంది. కానీ బట్ ఇక్కడ ఏంటి ఎండ్లో ఎవరు ఉండాలి, ఆవని ఉండాలి, రామ్ కాదు. సో ఇది రాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తున్న మనకి రామ్ అండ్ ఆవని. ఎస్ఆర్ను మనకి రామ్ అండ్ ఆవని వస్తున్నారు. సో ఇక్కడ ఆవని అయినప్పుడు ఇక్కడ ఎవరు అవుతారు మనకి, వరుణ్. సో నెక్స్ట్ ఇంకెవరున్నారు జ్యోత్స్న. ఓకే సో అర్థమైంది, వరుణ్, జ్యోత్స్న, సోనాలి, కామ్లేష్ అండ్ నెక్స్ట్ రామ్, ఆవని. ఓకే చూసారు ఎంత ఈజీగా ఉందో. సో అంటే బేసిక్ ఇది. సో అర్థమైంది కదా ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 7 classmates are sitting together forming a circle and playing some game. Okay they are playing some game. So వాళ్ళు ఎవరెవరు అంటే A is G, L, O, R and X. So L is not sitting next to G and O. ఓకేనా సో L is not sitting to G and O. And next ఇక్కడ A is sitting adjacent to E and Z. సో ఈకి జీకి అడ్జసెంట్ ఆర్ సిట్టింగ్. ఓకే అడ్జసెంట్. ఓకేనా సో అది అప్పుడు ఎలా వస్తుంది మనకి ఇక్కడ, సో GAE అంతేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ హూ ఈజ్ సిట్టింగ్ రైట్ టు ఎల్ ఈజ్ అడ్జసెంట్ టు O and R. ఓకి ఆర్కి అడ్జసెంట్ ఏంటిది, ఓకి ఆర్కి అడ్జసెంట్ ఎక్స్. ఓకేనా అండ్ నెక్స్ట్ అక్కడ ఏమని ఇచ్చారు, ఎల్ హూ ఈజ్ సిట్టింగ్ రైట్ టు ఎల్, ఎల్కి రైట్ ఎవరు, ఆర్. ఓకేనా అడ్జసెంట్ టు ఈచ్ O and R. ఓకేనా 7 మెంబర్స్ వచ్చారు ఇక్కడ మనకి. ఓకే 7 మెంబర్స్ సర్కిల్లో కూర్చున్నారు మనకి. ఓకే నెక్స్ట్ GAE. సో ఇక్కడ నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమడిగారు, హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రైట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి రైట్ లెఫ్ట్ ఎవరు, ఈకి రైట్ లెఫ్ట్ ఏంటి మనకి ఇక్కడ, రైట్ అండ్ ఇటేనా. సో రైట్ అండ్ ఇటేసే కదా, 1 2 3. థర్డ్ లెఫ్ట్ ఎవరు, ఎక్స్. అంటే ఈకి థర్డ్ లెఫ్ట్ ఎవరు మనకి, ఎక్స్. ఓకే అర్థమైంది కదా క్వశ్చన్ మీకు ఎలా చేశాను. ఓకే అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అంటే ఏంది, ఈకి జీకి మధ్యలో ఏ అని కూర్చుంది అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ హూ అంటే ఎవరు ఇక్కడ, హూ ఈజ్ సిట్టింగ్ రైట్ టు ఎల్ అంటే ఓ అన్న ఆర్ అయినా సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎల్, OR. ఓకే హూ అంటే వీల్ అనమాట. ఓకే ఎక్స్ ఈజ్ సిట్టింగ్ రైట్ టు ఎల్ కాదు, ఎక్స్ ఈజ్ అడ్జసెంట్ టు O and R. ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. So 6 persons A, B, C, D, E, F sit in 2 rows. So 2 rows అన్నమాట. And of the 3 persons each. ఒక 2 rows లో 3 members కూర్చున్నారు. And D is the second to the left of F. C is the neighbor of E and is sitting diagonal opposite to D and B. And is the neighbor of F. Then who will sit opposite to B? ఓకేనా సో ఇక్కడ మనకి 6 persons ఉన్నారు. 6 persons 3 మెంబర్స్. ఓకే 2 rows లో 3 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ఈజ్ నాట్ ఎట్ ఎనీ ఎండ్ ఆఫ్ ది రో. ఓకేనా సో ఈ అనేది ఈ ప్లేసెస్ లో కూర్చోదంట. అండ్ నెక్స్ట్ డి ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్. ఓకేనా అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ తీసుకుందాం, ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇక్కడ డి. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే ఇదన్న ప్రాసెస్, ఈ ప్రాసెస్ అని ఉంది. అండ్ నెక్స్ట్ సి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఈ, ఈకి నైబర్ ఎవరు, సి. ఓకే అండ్ ఈజ్ సిట్టింగ్ డయాగనల్ ఆపోజిట్ టు డి. ఓకేనా సో డికి డయాగనల్ ఏంటి, ఈ. సో డికి డయాగనల్ ఏంటి, ఈ. అంతేనా డికి డయాగనల్ అంటే ఇదే కదా, ఎస్ ఆర్ నో. ఓకేనా ఇదొక 1 ఇదొక 2 సెకండ్. ఓకే పాసిబుల్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎఫ్. ఓకే బి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎఫ్, ఈకి నైబర్ సి. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఏ.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు మన క్వశ్చన్, దెన్ హూ విల్ సిట్ ఇన్ ద ఆపోజిట్ ఆఫ్ బి. బికి ఆపోజిట్ ఏంటిది? ఈ. సో ఆన్సర్ ఈ. అర్థమైందా? సో బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. బాయ్.